హాయ్ అందరికీ, వెల్కమ్ టు సూర్య కిచెన్. నేను మీ సూర్య. ఈరోజు నేను సాంబార్ పొడి చిన్న ఉల్లిపాయలతో కారం పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నాను. చూసి ట్రై చేయండి. మరి చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని ముగ్గుడు పెట్టుకున్నాక దాంట్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని, వడియం ఉంటుందండి, బయట షాప్లో అమ్ముతారు. ఆ వడియం ఇలా పొడిగా చేసుకొని నూనెలో వేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత కొంచెం ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 2 రెమ్మలు కరివేపాకు వేసుకున్నాక ఇవి కొంచెం వేగినాక 2 వెల్లుల్లిపాయలండి, 2 వెల్లుల్లిపాయలని పైన తొక్కలు తీసేసుకోవాలి. తొక్కలు తీసేసుకుని కొంచెం పెద్దవైతే 2 ముక్కలుగా కట్ చేసుకోండి, లేకపోతే అలా వెల్లుల్లిపాయలాగా ఇదిగో ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా ఇలా వేసుకున్న పర్వాలేదు. పెద్ద పాయలు తెచ్చుకోండి, పెద్ద పాయలు అయితే ఈ కూరలో బాగుంటాయి. చిన్నవి కాకుండా పెద్ద సైజు వెల్లుల్లిపాయలు తెచ్చుకుంటే బాగుంటాయి. ఇవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చినాక చిన్న ఉల్లిపాయలు ఈ 1/2 కిలో అండి, 1/2 కిలో పాయలు. ఇవి మీరు ఏం చేస్తారంటే ముందుగానే ఇవి వాటర్లో నానబెట్టుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది, అంటే తొక్క త్వరగా వచ్చేస్తుంది. లేకపోతే ఈ ఉల్లిపాయలు టైం పడుతుంది కదండి, అందుకనేసి చెబుతున్నా. దీంట్లోనే కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ ఇవి వేసుకున్నాక ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక చూడండి, ఇవి కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు, అంతే, ఇదిగోండి ఈ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు దీంట్లోనే 2 స్పూన్లు కారం, మీరు వేసుకుంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు, అంటే వడియం వేసాం కాబట్టి మనం అవసరం లేదు. మనం ముందుగానే చింతపండు నానబెట్టుకోవాలండి. చూసారు కదా, నేను ఇంత చింతపండు నానబెట్టుకున్నాను. 1/2 కేజీ ఉల్లిపాయలకి నేను ఈ చింతపండు మనం ముందుగానే నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఎందుకంటే నేను వీడియోని మీకు తర్వాత చూపిస్తున్నాను. ఇలా నానబెట్టుకున్నాక ఈ ఉల్లిపాయలు ఈ విధంగా కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు ఉడికాయి కాబట్టి దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత అప్పుడు మనం చింతపండు పులుపు వేసుకోవాలి. మూత పెట్టి ఉడికిద్దాం. ఒక 5 మినిట్స్ సరిపోతుంది. అంటే పులుసు నీళ్ళు కొంచెం చూడండి, కొంచెం పొంగి వచ్చాయి కదా, ఇప్పుడు చింతపండు పులుపు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలండి. బాగా దగ్గరగా కాదంటే పులుసులో కొంచెం. ఇప్పుడు సగం ఉడికింది కదా, దీంట్లోనే సాంబార్ పొడి వేసుకోండి, ఒక 2 స్పూన్లు. నేను మామూలుగా ఆ సాంబార్ పొడి చూపించా కదా మీరు కంపెనీది, కానీ మీరు ఏదైనా వేసుకోవచ్చు, మీరు ఇంట్లో చేసుకునేదైనా కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇది కలుపుకొని మూత పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక చిన్న బెల్లం ముక్క, అంటే చింతపండు వేసాం కదా, కొంచెం పులుపు ఎరగడానికి మాట, టేస్ట్ బాగుంటుంది. మరీ ఎక్కువ వేసుకోకండి, తీపి వస్తుంది. చిన్న ముక్క వేసుకోండి. చూడండి ఈ విధంగా ఉడికింది కదా, ఇంకా మనకు అయిపోయింది. మరీ కాకుండా అంటే పలసగానే దింపుకోండి. చూడండి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.